నమస్కారం ఉత్తమ్ గారు. నమస్కారమ్మా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించిన లోపాలేంటి కాళేశ్వరానికి సంబంధించి? అంటే టెక్నికల్ గా జరిగిన నష్టం ఎంత అనుకుంటున్నారు? చూడమ్మా, ఈరోజు హరీష్ రావు గారి ప్రెజెంటేషన్ లో చాలా అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేయడానికి వాళ్ళు కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే, దాంట్లో ఏమీ నిజం లేదు. ఉదాహరణకి ఇన్ని లక్షల ఎకరాలు అన్ని లక్షల ఎకరాలు పారినాయి అని చెప్పి ఆయన అంటున్నాడు. వాస్తవంగా మొత్తం 5 ఏళ్లు కలిపి కాళేశ్వరంలో ఆ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు 162.3 టీఎంసీలు. ఆ తర్వాత వచ్చిన వరదల్లో 63 టీఎంసీలు వాళ్ళు సముద్రంలో వదిలేశారు. ఆ విధంగా వివరంగా మేము డిపార్ట్మెంట్ లెక్కలేమంటే సంవత్సరానికి 10 టీఎంసీలు మాత్రమే ఉపయోగపడ్డాయి. దానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు 1 లక్ష ఎకరాలకు నీళ్లు వస్తే ఇన్ని లక్షలు వచ్చినాయి, అన్ని లక్షలు వచ్చినాయి, అబద్ధాలు మాట్లాడుతున్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్ళు కట్టిన 1,00,000 కోట్లు పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగమే. దాని బదులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు గతంలో తుమ్మడిహట్టిలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి పూర్తి చేస్తే కేవలం 38,000 కోట్లలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవి. 38,000 కోట్లకి 17 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తుమ్మడిహట్టి నుంచి చేవెళ్ల వరకు కూడా వచ్చి యావత్ తెలంగాణకి ఉపయోగపడేది. ఆ విధంగా చేయకుండా 1,00,000 కోట్లు దుర్వినియోగం చేసి వాళ్ళు శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానికి తీవ్ర అన్యాయం, నష్టం చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఇరిగేషన్ శాఖ మీద అప్పులకే ఇప్పుడు మనము తెలంగాణ ప్రజానీకం మేము సంవత్సరానికి 16,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి వడ్డీ రూపంలో 16,000 కోట్లు కడుతున్నాము. అదే విధంగా అసలు ప్రాణహిత చేవెళ్ల నుంచి మేడిగడ్డకి అసలు ఆ ప్రాజెక్టు మార్చడం అది చాలా ఘోర తప్పిదము. ఆ విధంగా అనేక తప్పిదాలు చేసి ఈ రోజు ఏదో ఆ జరిగిన తప్పులు, పొరపాట్లు కప్పిపుచ్చుకోవడానికి హరీష్ రావు గారు ఆ మాట ఈ మాట ఇష్యూ డైవర్ట్ చేసుకుని తప్పితే అది వాళ్ళు చేసిన తప్పు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అయితే ఉత్తమ్ గారు, మీరు చెప్తున్నారు సంవత్సరానికి 10 టీఎంసీల నీరు మాత్రమే ఉపయోగపడింది, 1,00,000 ఎకరాలకు మాత్రమే పంటకి మాత్రమే సాగునీరు అందిందని. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అంటే 50,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే ప్రాజెక్టు వినియోగంలోకి రాకుండానే 1,50,00,000 టన్నుల పంట ఉత్పత్తి అసలు వచ్చిందా అని అడుగుతున్నారు. మేడం, మీరు నేను చెప్పిన విషయం ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు మీ ప్రేక్షకులు గమనించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఎవరు టిఆర్ఎస్ హయాంలోనే డిజైన్ కాబడ్డది, టిఆర్ఎస్ హయాంలోనే నిర్మించబడ్డది, టిఆర్ఎస్ హయాంలోనే కూలిపోయింది. ఇదైతే స్పష్టం కదా. వాళ్ళ టైంలోనే కట్టింది, వాళ్ళ టైంలోనే కూలిపోయింది. మేము వచ్చిన తర్వాత వాళ్ళు మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే అన్నారు, వాళ్ళ మాటల్లోనే అన్నారు. మరి ఆ గుండెకాయ ఫెయిల్ అయినాక మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు నిరుపయోగంగా ఉండంగా ఆ 3 బ్యారేజీల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయనప్పుడు కూడా మేం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ పంటలో, వానాకాలం పంటలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల వరి ధాన్యం మెట్రిక్ టన్ల 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంది. యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది, మా కాంగ్రెస్ ప్రభుత్వంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు మేము ఏమాత్రం ఒక్క చుక్క నీరు లిఫ్ట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో 285 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించి భారతదేశంలో ప్యాడీ ప్రొడక్షన్ లో, వరి ఉత్పత్తిలో నెంబర్ 1 గా ఉన్నాము. ఇది మేం చెప్పే మాట కాదు.
ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. అంటే వాళ్ళు చెప్పే మాటల్లో ఎన్ని అబద్ధాలు అవాస్తవాలు ఉన్నాయో దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు చెప్పే దాంట్లో ఏది నిజం లేదమ్మా. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకం రైతాంగాన్ని కూడా గమనిస్తుంది. కృష్ణా నదీ జలాల్లో విషయంలో కూడా మోసం చేసిండ్రు, గోదావరిలో కూడా మోసం చేసిండ్రు వాళ్ళు. అయితే ఉత్తమ్ గారు, మల్లన్న సాగర్ నుంచి రంగనాయక సాగర్, అక్కడి నుంచి గంధమల్లకు తరలించాలని స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం కాదా అంటున్నారు. అమ్మా, గంధమల్ల ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసినప్పుడు 9.8 టీఎంసీ రూపాయి పని చేయలేదు. మళ్ళా వాళ్ళే దానికి 4.8 టీఎంసీకి తగ్గించిండ్రు, రూపాయి పని చేయలేదు. మేము వచ్చిన తర్వాత దాని సొంత క్యాచ్మెంట్ ఏరియా ఇతర విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని 1.4 టీఎంసీకి తగ్గించి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా 547 కోట్లకి తగ్గించి నిన్న పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పనులు ప్రారంభించినము. మేము ఆ ప్రాజెక్టు 1.4 టీఎంసీకి తగ్గించి పూర్తి చేస్తాము, గంధమల్ల రిజర్వ్ నింపుతాము. ఇది నిస్సందేహం అమ్మా. రైట్. అంటే గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే సూచించిందో ఆ మేరకే పెట్టామని హరీష్ అంటున్నారు. అంటే అది నిజమేనా? ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా ఆయనున్న కేబినెట్ సబ్ కమిటీలో ఇది రాదేనది చాలా స్పష్టంగా పత్రిక ప్రకటన ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ మంత్రి. ఆయన చాలా స్పష్టంగా మేడిగడ్డ నిర్మాణం ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకి ముందే మొదలు పెట్టారు. మా కేబినెట్ సబ్ కమిటీకి రాలేదు, మా కేబినెట్ సబ్ కమిటీ వేరే విషయాల్లో ఏర్పాటు చేయందని చెప్పి అంత పెద్ద మనిషి క్లారిటీతో చెప్పిన తర్వాత మళ్ళీ ఆ విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. ఫైన్. అయితే ఉత్తమ్ గారు, మొత్తం 85 పిల్లర్స్ ఉన్నాయి, 2 మాత్రమే కుంగాయి. చిత్తశుద్ధి ఉంటే గనక 2 నెలల్లోనే వీటిని రిపేర్ చేయొచ్చు. కానీ మొత్తం కుప్పకూలిపోయింది అనేలా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. ఇది కరెక్ట్ కాదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మేడం, ఇది నేను చెప్పే జాగ్రత్తగా, 2 కూలిపోయినాయి. సతిమ్మ పిల్లర్లన్నీ కూడా ఆ 3 బ్యారేజ్ కూడా ఫౌండేషన్ వీక్ ఉంది. వాళ్ళు ఉపయోగించిన సీకండ్ పైల్ టెక్నాలజీ ఫౌండేషన్ చాలా వీక్ గా ఉంది. ఇది ఆ 3 బ్యారేజెస్లకి అదే ఫౌండేషన్ టెక్నాలజీ వాడారు. ఇది మేము సమర్థించలేము, దీని మీద అనుమానాలు ఉన్నాయి, దీంట్లో నీళ్లు నింపితే కూలిపోతాయి అని చెప్పి లిఖిత పూర్వకంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్ట ప్రకారం ఇచ్చిన రిపోర్టు. నేను అనుకుంటున్నామంటే హరీష్ రావు గారి కంటే ఆ ఎన్డీఎస్ఏలో ఉన్న ఎక్స్పర్ట్స్ కి కొద్దిగా నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, 2 పిల్లర్లు కూలిపోవడం కాదు, అన్ని పిల్లర్లు కూడా మీరు తప్పుడు ఫౌండేషన్ తో వేశారు. ఇది మొత్తం కూడా ఇది అనుమానాస్పదమే, ఇది నిలబడటం మాకు అనుమానంగా ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్టు లిఖిత పూర్వకంగా ఇస్తే మరి వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందా, హరీష్ రావు ఎక్కువ నాలెడ్జ్ ఉందా, తెలంగాణ ప్రజలు గమనించాలి. రైట్. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిడబ్ల్యూసి అనుబంధ సంస్థ అంటే వ్యాప్కోస్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగానే అది కూడా ఆ సంస్థ అంటే సూచించిన ప్రాంతంలోనే ప్రాజెక్ట్ చేపట్టాము, ఇది బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ తీసుకున్న సొంత నిర్ణయం కాదని హరీష్ రావు అంటున్నారు. పైగా ఇది ఇంజనీరింగ్ మార్వెల్ అనే అప్పట్లో సిడబ్ల్యూసి కూడా అంటోందని చెప్తున్నారు. లేదమ్మా, సిడబ్ల్యూసి అసలు నేనేమంటానంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు తుమ్మడి అట్టి దగ్గర ప్రాజెక్టు మొదలు పెట్టినరు. 38,000 కోట్లతో 17 లక్షల ఎకరాలకి తుమ్మడి అట్టి నుంచి చేవెళ్ళకి మరి నీళ్ళిచ్చే అద్భుత ప్రాజెక్టు మొదలు పెట్టినరు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసుంటే తెలంగాణ మొత్తం సస్యశ్యామలైపోయేది, తెలంగాణ రైతులకి ఒక వరంగా ఉండేది. వీళ్ళకి పైసల కక్కుర్తి కోసం, వీళ్ళ అవగాహన లోపమా, పైసల కక్కుర్తా, లేకపోతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు పూర్తి చేయవద్దా అనే ఒక తప్పుడు కారణాలతో ప్రాజెక్టు షిఫ్ట్ చేసిండ్రు. నిస్సందేహంగా తుమ్మడి అట్టి దగ్గర 165 టీఎంసీ ఉన్నాయి, కట్టాలే అని చెప్పి సిడబ్ల్యూసి ఇచ్చింది. హరీష్ రావు గారు మరి
వాళ్ళు ఇవన్నీ కూడా ఎప్పుడు ఈ ఘోష్ కమిషన్ ఎప్పటి నుంచి అయితే సమ్మన్స్ ఇచ్చిండ్రో అప్పటి నుంచి ఈ అబద్ధాల ప్రచారం ఈ తీవ్ర స్థాయిలో మొదలుపెట్టిండ్రు. వీళ్ళు ఇప్పుడు జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో ఏ విధంగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే జనం అది నిజం అనుకుంటారో ఆ విధంగా ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ పేర్లు మార్చుకుని జోసెఫ్ గోబెల్ రావు అనుకుంటే బెటర్ అని మనం చేస్తున్నాం. సో ఉత్తమ్ గారు, ఫైనల్ గా హరీష్ రావు కామెంట్స్ కి మీ రియాక్షన్ ఏంటి? హరీష్ రావు గారు ఈ స్థాయిలో అబద్ధాలు మాట్లాడడం, ఈ అవాస్తవాలు, ఈ అసత్యాలు ప్రచారం చేయడం ఇది తప్పు. ఇది మీరు చేసిన ఘోర తప్పిదం. తుమ్మడిగట్ట నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం, మేడిగడ్డ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ సరి అయిన టెక్నాలజీ, సరి అయిన సాంకేతిక పరిజ్ఞానం, సరి అయిన ప్రికాషన్స్ తో కట్టాల్సి ఉండే మీరు అది చేయలేదు, ఇది చేయలేదు. మీరు శాశ్వతంగా మీ వల్ల తెలంగాణ ప్రజలకి, రైతాంగానికి శాశ్వతంగా నష్టం జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో అది బీఆర్ఎస్ ప్రాజెక్ట్ డిజైన్ అనేది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, ప్రాజెక్ట్ నిర్మాణం అనేది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, కూలిపోయింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ లేకపోయినా పంటలు పండించాం, రికార్డు స్థాయిలో పంటలు పండించామంటున్నారు ఉత్తమ్.